లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ప్రతినిధి గోపి కృష్ణన్ కాంటాక్ట్ చేద్దాం. గోపి, ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు ఈ ఇన్సిడెంట్ జరిగింది? ప్రస్తుతం కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? అక్కడి సంఘటనా స్థలంలో పెహల్గాంలో సిచ్యువేషన్ ఏమిటి? అండ్ హాస్పిటలైజ్ అయిన క్షతగాత్రుల పరిస్థితి ఏమిటి? ఎస్ సత్య, దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని చాలా సీరియస్గా పరిగణిస్తోంది కేంద్ర హోంశాఖ. ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఆయన జడ్డా నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి నేరుగా ఈ అంశంపై సమీక్షించారు. వెంటనే జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఈ పెహల్గావ్లో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఒక కీలక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో ముఖ్యంగా ట్రెక్కింగ్కి వెళ్ళిన పర్యాటకులపైన ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో మనం చూస్తూ ఉంటాం, భద్రతా దళాలని లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుంటారు. కానీ ఫస్ట్ టైం టూరిస్టులని టార్గెట్ చేసుకుని ఇటు అమర్నాథ్ యాత్ర దగ్గర పడుతోంది. అలాగే ఇప్పుడు మార్చ్ సీజన్లో స్నో ఏరియాస్లో పర్యాటకులు దేశ విదేశాల నుంచి స్వర్గధామంగా కాశ్మీర్ భావిస్తుంటారు. అనేక మంది పర్యాటకులు అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. సో ఈ పర్యాటకుల పైన టెర్రరిస్ట్ అటాక్ని చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే కోబ్రా కమాండోస్తో ముఖ్యంగా 500 నుంచి 1000 మంది కోబ్రా కమాండోస్తో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాల ఏరివేత ప్రక్రియకి సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ అనంతనాగ్ జిల్లా పెహల్గావ్ ప్రాంతంలో ఇప్పుడు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. కానీ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతంలో దాడులకు తెగబడడంతో అనేక మంది చనిపోయారు. చాలా మందికి బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి. సో ఎంతమంది చనిపోయారు అన్న దానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఈ ఘటనని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఖండించడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరదలు వర్షాలతో ముఖ్యంగా అతలాకుతలమైన పరిస్థితి. సో ఆ ప్రాంతాలను సందర్శించి వస్తున్న సమయంలోనే ఈ న్యూస్ తెలియడంతో హుటాహుటిన ఆయన ఆ పర్యటన ముగించుకుని రాంబాగ్ జిల్లా పర్యటన ముగించుకుని ఇటు ఈ ఘటనా స్థలికి వెళ్లేందుకు ఒమర్ అబ్దుల్లా కూడా ప్రయత్నిస్తున్నారు. సో ఆయన కూడా ఇది అత్యంత హేయమైన చర్య, అమానవీయమైన చర్య, దోషులను కఠినంగా శిక్షించాలి అన్న అంశాన్ని ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే కేంద్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆర్మీ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సహా ప్రస్తుతం ఇప్పటికే కేంద్ర బలగాలు ప్రస్తుతం ఈ పెహల్గావ్ ప్రాంతంలో ఎక్కడైతే టూరిస్టుల పైన అటాక్ జరిగిన ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా పర్వత ప్రాంతంలో పూర్తిగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ని నిర్వహిస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది. రేపు అమిత్ షా ఇటు జమ్మూ కాశ్మీర్లో ఈ పహల్గావ్ ప్రాంతంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ముందస్తుగా అక్కడ ఉన్న స్థానిక సమాచారాన్ని కేంద్ర హోంశాఖ అధికారులు తెప్పించుకుని ముఖ్యంగా అమిత్ షా కూడా ఇప్పటికే అక్కడ ఘటనకు సంబంధించిన వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. సో పర్యాటకులపై దాడిని మాత్రం చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు భద్రతా దళాల కాన్వాయిల్ని, వాహనాలని, వాళ్ళ పెట్రోల్ వాహనాలని లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుంటారు. కానీ టూరిస్టులని, సామాన్య ప్రజానికాన్ని ముఖ్యంగా అడపదడప జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు జరిగిన దాడిలో టూరిస్టులతో పాటుగా అక్కడున్న లోకల్ పీపుల్కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. సో ఈ అంశాన్ని చాలా సీరియస్గా కేంద్ర హోంశాఖ పరిగణిస్తూ ఉగ్రవాదుల ఏరువేతకు మరింత కఠినమైన చర్యల్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ అలాగే ఉన్నతాధికారులు కూడా రేపు జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆలోపు ముఖ్యంగా ఈ రాత్రికే ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మరింత ముమ్మరం చేసే దిశగా ఇటు కేంద్ర హోంశాఖ ఇటు అక్కడున్న భద్రతా దళాలని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా అక్కడ ఉన్న ప్రజలు అలాగే టూరిస్టులు భయపడుతున్న పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత టూరిజం జమ్మూ కాశ్మీర్లో పెరిగిన పరిస్థితి ఉంది. అనేక షోస్ అక్కడ జరుగుతున్నాయి, సినిమా థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఉగ్రవాదుల చర్యలు ముఖ్యంగా స్టోన్ పెల్టింగ్స్ తగ్గాయి. కానీ అడపదడప ఈ ముఖ్యంగా వాహన కాన్వాయ్లపైన, భద్రతా దళాలపైన దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా వరుసగా ఇటు పూంచ్ జిల్లాలో కానీ లేక బారాముల్లా ఈ ప్రాంతాల్లో ఈ యాక్టివిటీస్ అనేవి పెరిగిన పరిస్థితి. పాకిస్తాన్ బార్డర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. వాళ్ళు ఏ హాస్పిటల్లో గాయపడ్డ వారి పరిస్థితి కొంత విషమంగా ఉంది. కొందరికి తలకి బుల్లెట్ గాయాలయ్యాయి. స్థానిక ఆర్మీ ఆసుపత్రికి వారిని తరలించినట్టుగా సమాచారం అందుతోంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ముఖ్యంగా భరోసా ఇవ్వడం జరిగింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ఘటనని చాలా సీరియస్గా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే కేంద్రం కూడా ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో చురుకైన పాత్ర పోషించాలి అని చెప్పి ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న స్థానిక పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా
ఖండించిన పరిస్థితి. సో గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. అందుకే వారిని ఇటు ఆర్మీ ఆసుపత్రికి తరలించి ఎయిర్ లిఫ్ట్ ద్వారా వారికి మెరుగైన సాయం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా అక్కడున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ లేక ఆర్మీ బలగాలు కానీ చేస్తున్న పరిస్థితి. కేంద్రం నుంచి కూడా ముఖ్యంగా ఈ రాత్రికి ఒక పెద్ద ఆపరేషన్ని జమ్మూ కాశ్మీర్లో చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని హోంశాఖ మంత్రితో మాట్లాడి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో చాలా గట్టి చర్యల్ని కేంద్రం ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపీకృష్ణ, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన 3 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాడి వెనుక లష్కర్ ఉగ్రవాదులు హస్తం ఉన్నట్టుగా కేంద్ర హోంశాఖ అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్క్రీన్పై మీరు ఒక ఫోటోగ్రాఫ్ని చూస్తున్నారు. భర్త తలలోకి బుల్లెట్ గాయమయ్యి భర్త అక్కడ పడి చనిపోయిన దృశ్యాలను చూస్తున్నాము. పక్కనే భార్య అచేతనంగా పడి రోధిస్తోన్న దృశ్యాలని చూస్తున్నాము. పెహల్గాంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఆమె ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏం జరిగింది అనేది స్థానికులకు. సో స్థానికులు ఆ ఇన్ఫర్మేషన్ అధికారులకు చేరవేశారు. ఇమీడియట్గా అధికారులు భద్రతా బలగాలను అలర్ట్ చేసి అక్కడికి పంపించాయి. పెహల్గాం సచ్ ఏ స్వీట్ ప్లేస్, చాలా సేఫెస్ట్ ప్లేసు. నిజానికి ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో అక్కడ రికార్డ్ అయినట్టుగా కూడా లేదు. అక్కడి నుంచి నిజానికి దాన్ని ఒక మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తూ ఉంటారు. పెహల్గాం దగ్గర నుంచి గుర్రాల మీద పైకి వెళ్తూ ఉంటారు. ఆ మినీ స్విట్జర్లాండ్ ఏరియాలో చాలా చక్కటి వాతావరణం ఉంటుంది, ఆస్వాదిస్తూ ఉంటారు. సో ఈ సీజన్లో మంచు బాగా కురిసింది. సో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. టూరిస్టులు ఎక్కువగా అక్కడిని విజిట్ చేస్తూ ఉంటారు. దేశ విదేశాలకు సంబంధించిన టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అక్కడ టార్గెట్ చేశారు. సో టూరిస్టుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టుగా మనకి అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి అందుతోన్న సమాచారం ప్రకారం ముందు 3 చనిపోయారని తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మృతుల సంఖ్య 5 అని చెప్పి తెలిసింది. అలాగే 9-10 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి స్థానికంగా ఉన్న మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ విషయం తెలుసుకుని ఇమీడియట్గా కేంద్ర హోంశాఖను అలర్ట్ చేశారు. హోంమంత్రి అమిత్ షాను కూడా పెహల్గాం వెళ్లాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఈ రాత్రికి కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ అమిత్ షా అక్కడకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.